ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక పక్కన రికార్డు స్థాయిలో చేయగలిగినంత ప్రభుత్వం ఎక్కడైనా సరే ఆఖరి వ్యక్తి వరకు కూడా ఈ సాయం అందాలని తాపత్రయం పడుతోంది, చేస్తోంది. అందరినీ అలర్ట్ అవుతున్నారు. గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇన్ని చేస్తున్నారు. మీరు విజయవాడ వ్యక్తే, మీకు అసలు ఆ పరిస్థితులు అయితే చెప్పక్కర్లేదు. అక్కడ ఏం జరుగుతుందనేది మీకు మొత్తం తెలుసు. కానీ ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు విజయేంద్ర గారు గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లు, జ్యోత్స్నా గారు చెప్పినట్టు రిమార్క్స్ అన్ని 100% కరెక్ట్. ప్రయారిటీ ఏమిటి? నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ప్రయారిటీ ఏంటి? ప్రభుత్వానికి ముందు ప్రాణాలు కాపాడాలి, ప్రాణాలు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించాలి, ప్రాణాలు కాపాడాలి. ఆ దిశగా ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. చాలా మినిమైజ్ చేశారు, ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగారు. మా స్థాయిలో మేము గన్నవరం ఎస్ఎల్వి లైలా 200 విల్లాస్ ఉండే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ 120 కుటుంబాలను అక్కడి నుంచి స్థానికుల సహాయంతో బసవరావు, కంటమనేని శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళతో జేసీపీలు, ట్రాక్టర్లు పెట్టి 120 కుటుంబాలను ఒక్కళ్ళని కూడా ఉంచకుండా బయటకు తీసుకురాగలిగాం. ఎక్కడ కూడా ఇంత కూడా ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం అంటారా? జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకున్నారు, స్పందించారు. సీఎం ఆన్ ది రోడ్డే కదా, చూస్తున్నాం కదా, కళ్ళకి కనపడతా ఉంది కదా. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి అర్థం లేదు. అవన్నీ బురద రాజకీయాలు. ఇది బుడమేర అనేది డ్రైన్ అమ్మది, పంటకాలం కాదు. మనకి 2-3 జిల్లాల నుంచి వచ్చే డ్రైన్ అంతా కూడా సముద్రంలో తీసుకెళ్లేది బుడమేరు. కృష్ణా జిల్లా దాటిన తర్వాత అది మళ్ళీ వ్యవసాయానికి వాడుకుంటారు. అది ఓన్లీ డ్రైన్. అది ఇప్పుడు కాదుగా, 100 సంవత్సరాల నుంచి ఉన్నదే. దాని ఇప్పుడే ఆయన పుట్టించిందేం కాదు. ఇది కృష్ణా జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి దీనికి సంబంధం ఏంటి? అది కృష్ణానదికినో బుడమేరుకి సంబంధం ఏంటి? కృష్ణానది బుడమేరు ఇటు గన్నవరం మీదుగా, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోద్ది, కొల్లేరులోకి వస్తుంది, వెళ్ళి కొల్లేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా పక్కన ఎవరి పేరు మరి చెప్పారో ఏంటో తెలీదు. ఆయన మాట్లాడిందంతా వేస్ట్. అతని గురించి ఇప్పుడు మాట్లాడటం కూడా ఇది సమయం కాదు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ఎగ్జిక్యూటివ్ గా ముందు ఇమీడియట్ గా రక్షణ కల్పించాలి. బ్లడ్ తగ్గిన తర్వాత బతికి ఉండటానికి ఆహారం, నీళ్లు, వైద్యం అందించాలి. తర్వాత ఏం చేయాలి? రీహాబిలిటేషన్ తగ్గిన తర్వాత, పూర్తిగా వరద తగ్గిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎన్రోల్మెంట్ చేసుకుని మొత్తం ఎవరెవరు ఎంత నష్టపోయారో నష్టపరిహారం ఎంత చేయాలి ప్రభుత్వం చేస్తుంది. ఏదైనా మన వంతు మనం చేసి మాట్లాడాలి, కానీ ఏమి చేయకుండా ఒకళ్ళ మీద నిందలేసి ఇది ఎవరో ఒకళ్ళో ఇద్దరు చేస్తే అయ్యేది కాదమ్మా. ప్రభుత్వం అంటే ఎవరు? మనం కాదా ఏంటి? ప్రభుత్వంతో పాటు మనం కూడా చేయాలి చేతనంతా. కానీ కరకట్ల మీద నుంచి ఫోటోలు దిగటం, వీడియోలు తీయటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, చేసే వాళ్ళని ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అని మాట్లాడటం అనేది కూడా